ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముక్కోటి ఏకాదశి ముక్తిని ప్రసాదిస్తుందా? అసలు ఉత్తర దిక్కు దేనికి? ధనుర్మాసం మిగిలిన మాసాల కంటే ఎందుకు పవిత్రమైనది? దాని పురాణ కథ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. విష్ణుమూర్తికి ధనుర్మాసం అంటే ఎంతో ఇష్టమట. అంతేకాదు పండుగలు కూడా ఈ మాసంలోనే ఎక్కువగా వస్తాయి కనుక. అన్నిటిలోనూ వైకుంఠ ఏకాదశి పుణ్యప్రదమని భక్తులు నమ్ముతారు. ఎందుకంటే ఈ రోజు స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణ కథనం. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అని అంటారు. అలానే పుష్యమాసంలో శుక్లపద ఏకాదశి ధనుర్మాసంలో వస్తే దానిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. అందుకే ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. పుత్రద ఏకాదశి అని ఎందుకు అంటారు? వైకుంఠ ఏకాదశి అని ఎందుకు అంటారు? అలానే ముక్కోటి ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా పుత్రద ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు అంటే, ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మని యుధిష్ఠరుడైన ధర్మరాజు ఈ ఏకాదశి మహత్యం గురించి చెప్పమని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఈ ఏకాదశి గురించి ఒక పురాతన ఇతిహాసం ఉంది, చెప్తాను విను అంటూ ఇలా చెప్తాడు. పూర్వం భద్రావతి అనే పట్టణంలో సుకేతమ అనే రాజు ఉండేవాడు. అతని భార్య చంపక. వారికి సంతానం లేదు. రాజు అతని భార్య చాలా దుఃఖంతో కాలం గడుపుతూ ఉంటారు. అన్ని నోములు వ్రతాలు చేసినా కూడా అతనికి పుత్ర సంతానం కలగలేదు. దాంతో దుఃఖించి రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళిపోతాడు. ఆ అడవిలో రాజుకి ఒక ఆశ్రమం కనిపిస్తుంది. రాజు ఆ ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ 11 మంది ఋషులను చూస్తాడు. రాజు వారికి నమస్కారం చేసి, మీరంతా ఎవరు? అడవికి ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తాడు. దానికి వారు, మేము విశ్వదేవతలము. పుష్యమాస శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని భూలోకంలో ఆచరిస్తే మంచి సంతానాన్ని ప్రసాదిస్తాడు ఆ భగవంతుడు అని చెప్తారు. అప్పుడు రాజు, పుత్రద ఏకాదశి మీ సన్నిధిలో నేను కూడా చేస్తాను అని ఆ ఋషులను ప్రార్థిస్తాడు. విశ్వదేవతలు సరే అని రాజుతో పుత్ర ఏకాదశిని చేయిస్తారు. అది ఆచరించి ఋషుల అనుగ్రహాన్ని పొంది తిరిగి రాజ్యానికి వస్తాడు రాజు. పుత్రద ఏకాదశి చేసిన ఫలం వలన రాజు తొందరలోనే ఉత్తమమైన సంతానాన్ని పొందుతాడు. ఆ పుత్రుడు తల్లిదండ్రులను గౌరవంతో చూస్తూ భగవంతుణ్ణి భక్తితో పూజిస్తూ రాజ్యపాలన చేస్తాడు. అలా వారి జీవితం సుఖంగా సాగుతుంది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు భవిష్య పురాణంలో పుత్రద ఏకాదశి మహత్యాన్ని తెలుపుతాడు. అందుకే పిల్లల కోసం చూసేవారు, పిల్లలు ఉన్నవారు, పుత్రులు ఉన్నవారు వాళ్ల కోసం ఈ పుత్రద ఏకాదశిని చేయవచ్చు. అందుకే ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఇక వైకుంఠ ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు అంటే, ఈ రోజు దేవాలయం ఉత్తర ద్వారం గుండా విష్ణువును దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ రోజు స్వర్గంలోని ద్వారాలు తెరిచే ఉంటాయి కాబట్టి వైకుంఠ ఏకాదశిని స్వర్గద్వారమని కూడా పిలుస్తారు. ఈ రోజు విష్ణువును దర్శిస్తే 7 జన్మల పాపాలు నశిస్తాయట. పద్మపురాణం ప్రకారం కృతయుగంలో మురా అనే రాక్షసుడు చంద్రావతి పట్టణాన్ని పాలిస్తూ బలగర్వంతో దేవతలను బాధలు పెట్టేవాడు. దాంతో దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లి వారి బాధలు చెప్పుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి ఆ రాక్షసుడితో యుద్ధానికి పూనుకున్నారు. అప్పుడు ఆ రాక్షసుడు సముద్రంలోకి వెళ్లి దాక్కున్నాడు. అతడిని సముద్రంలోంచి బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి బద్రికావనంలోని హైమావతి గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లుగా నటిస్తాడు. రాక్షసుడు గుహలోకి వచ్చి కత్తి ఎత్తగానే విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి పుట్టి రాక్షసుణ్ణి సంహరించింది. ఆమెకు విష్ణువు ఏకాదశి అని పేరు పెట్టాడని చెప్తారు. ఇంకా విష్ణుమూర్తి తన ద్వారపాలకులైన జయ విజయులను ఉత్తర ద్వారాలు తెరిచి ఈ రోజే లోపలికి పిలిచాడని పురాణాలు చెప్తున్నాయి. మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను చెప్పింది కూడా ఈ రోజేనని అంటారు. ఉత్తర దిక్కు జ్ఞానానికి ప్రతీక. విష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించి తమలోని అజ్ఞానాన్ని తొలగించి శాశ్వతమైన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తారు. అదే ఉత్తర ద్వార దర్శనం యొక్క అంతర్యం. ఇక 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనస్సు కలిపితే 11 అంటే ఏకాదశి. దేవాలయం అంటే దేహమే అని తాత్వికులు చెప్తారు. ఇక ముక్కోటి ఏకాదశి అని ఎందుకు అంటారు అంటే, ఆ రోజు ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి వచ్చి విష్ణువును దర్శించుకుంటారట. అందుకే ముక్కోటి ఏకాదశి అంటారు. కైవల్యోపనిషత్ ప్రకారం మనిషి శరీరంలోని హృదయం అనే గుహలోనే విష్ణుమూర్తి ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ రోజు ప్రతి మనిషిలో ఉన్న పరమాత్మ అయిన ఆ దేవుణ్ణి ఆరాధించాలి. ఉపవాసం చేసి పంచేంద్రియాలను, కర్మేంద్రియాలను నిగ్రహించాలి.
మనసును ఏ చెడు ప్రభావాలకు లోను కాకుండా చూసుకోవాలి. అప్పుడే దేహం నుంచి విముక్తి లభించి వైకుంఠానికి మార్గం సులభం అవుతుంది. శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. ఈ రోజు స్వామివారిని వజ్రాలతో చేసిన వస్త్రాన్ని అలంకరించి 1000 స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం నుండి తీసుకువస్తారు. భక్తులు కూడా ఈ ద్వారం గుండా దర్శనం చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ద్వారం గుండా దైవ దర్శనానికి అనుమతిస్తారు. అప్పుడు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవచ్చు. అన్ని వైష్ణవాలయాల్లోనూ కూడా ఈ విధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు ఉపవాసం చేసిన వారికి ఏడాదంతా ఉపవాసం చేసిన ఫలితం దక్కుతుందట. అయితే భోజనంలో ఈరోజు అన్నం తినకూడదు అని అంటారు. ఎందుకు అంటే మురా అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని ఒక విశ్వాసం ఉంది. ఏకాదశి విష్ణువుకు అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి పూర్వం వైకాసనుడు అనే రాజు ఈ ఉపవాస వ్రతాన్ని పాటించి పితృదేవతలకు విముక్తిని కలిగించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పఠనం చెయ్యండి. అచ్యుత, అనంత, గోవింద అనే నామస్మరణ చేసిన పుణ్యమే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.